ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చీఫ్ పిఆర్ఓగా పనిచేసి ఇప్పుడు కూడా ఆయనకు చీఫ్ పిఆర్ఓగా ఉన్న పూడి శ్రీహరిని అసలు సోషల్ మీడియాలో పోస్టుల వెనక ఆయన ఉన్నారు అని చెప్పి ఏకంగా అరెస్ట్ అని అంటే ఎత్తుకెళ్ళారు. మఫ్టీలో వచ్చి ఎవరెత్తుకెళ్లారో తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. దాన్ని విచారించడం కోసం హైకోర్టు సిద్ధపడేసరికి అప్పుడు ఆయన మీద కుప్పం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని చెప్పి 6 గంటలకు కుప్పంలో ఆయన కుప్పంలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. కేసు ఏంటో అప్పుడు తెలిసినట్లుంది. చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి బాబు రక్త చరిత్ర అనేమో చెప్పి ఒక పోస్టు పెట్టించారట. ఆ పోస్టు పెట్టించడం వెనక పూడి శ్రీహరి ఉన్నారు అని అరెస్ట్ విషయం తెలియకుండా, నోటీసులు ఇవ్వకుండా మఫ్టీలో వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. ఇది చూడగానే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే జస్ట్ కొన్ని రోజుల నుంచి, నాకు తెలిసి 2-3 రోజుల కిందట కూడా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీ వాళ్ళ అధికారిక అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చిన పోస్టులు ఏంటి తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి చేతులు ఇట్లా గొడ్డలి పెట్టి హింస, అరాచకం, విధ్వంసం, గొడ్డలి పార్టీ విధానం అని చెప్పి జగన్ గారి చేతులు ఇట్లా గొడ్డలి పెట్టారు. ఇంకొంచెం వెనక్కి వెళ్తే జగన్ చేతిలో గొడ్డలి పెట్టి ఒక చెట్టు మీద జగన్ను కూర్చోబెట్టి ఆ చెట్టు ఏంటంట వైఎస్ ఫ్యామిలీ వృక్షం అట. ఆ వైఎస్ ఫ్యామిలీ వృక్షాన్ని జగనే నరుక్కుంటూ పోతూ ఉన్నాడు అని చెప్పి అసలు జగన్ చేతిలో గొడ్డలు పెట్టి ఎన్ని ట్వీట్లు టీడీపీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి చేశారు. సరే, నేను టీడీపీ వాళ్ళు మిగతా సోషల్ మీడియా జగన్ గారిని ఎంత దారుణంగా వాళ్ళ భార్య గారిని, వాళ్ళ కుమార్తెలను అసలు డిఫైన్ చేయలేని విధంగా ఏ విధంగా పోస్టులు పెడుతున్నారన్న దాని జోలికి నేను వెళ్ళట్లే. అసలు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ అకౌంట్స్లోనే జగన్ చేతిలో గొడ్డలి పెట్టి ఎంత దారుణంగా పోస్టులు వేశారు. మరి ఇదేం న్యాయం? ఇదెక్కడి చట్టాలు? కేవలం విపక్షంలో ఉన్నవాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళకి సంబంధం ఉందా లేదా ఇవంతా కంటే ముందు అరెస్టులు చేసి ఎత్తుకెళ్ళిపోవడమే కరెక్టా? అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేసినా కూడా తప్పేనా? ఇలాగే ఉంటాయా చట్టాలు? ఇలాగే అమలు అవ్వాలా? దీన్నే మనం గొప్ప ప్రజాస్వామ్య రాజ్యాంగ విలువలుగా చెప్పుకుందామా? ఏం అర్థం కాదు సీరియస్లీ. ఒక చీఫ్ పిఆర్ఓలను ఎత్తుకెళ్తే రేపు ఎవరికైనా అదే పరిస్థితి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళ చీఫ్ పిఆర్ఓల పరిస్థితి ఏంటి రేపు? అసలు రాజకీయంగా తేల్చుకోకుండా వీళ్ళ జోలికి ఎందుకు? ప్రతి చిన్న అంశాన్ని టార్గెట్ చేయడం ఏంటి? ఇవేం కక్షపూరిత చర్యలు? తెలియదు.